పుట్టింటి నుంచి సారి తీసుకొచ్చాను. ఆహా, ఆ రోజు భార్గవి కోసం మీ ఆయన ఈ సారెని ఇంటికి పట్టుకొస్తే చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుందన్న నెపంతోటి తెచ్చిన సారెని వెనక్కి తీసుకెళ్ళావే. ఈరోజు నీ కూతురు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుంది కదా. సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఈ సారెని నా ఇంటికి తీసుకొచ్చావే నువ్వు? పెళ్లి చేసుకుని వస్తే కనీసం ఇంట్లో కూడా రానివ్వలేదు. ఇప్పుడేంటి పెద్ద ప్రేమున్న దానిలా వచ్చావు? భార్గవి నిజ స్వరూపం మీకు తెలియాలని అలా ప్రవర్తించాను. ఇక నుంచి మీకు ఆ విషయాలేవి గుర్తురావులేండి. ఆ రాత్రి చేదు అనుభవాలన్నిటినీ తీయటి అనుభూతులతో చెరిపేస్తాను. భార్గవిని సూర్య నుంచి వేరు చేస్తే మళ్ళీ నీ చెల్లెల్నిచ్చి సూర్యకి పెళ్లి చేయించొచ్చని, నీకు సహాయం చేస్తానని ఇదే నాకు చెప్పింది. చివరి క్షణం వరకు నాకు సహాయం చేస్తున్నట్టు నన్ను నమ్మించి సూర్యని తన వల్లో వేసుకుని నన్నే మోసం చేసింది. భార్గవి, అమ్మా భార్గవి, భార్గవి, అమ్మా ఏమైందమ్మా? భార్గవి, అమ్మా ఏమైందమ్మా? భార్గవి ఏమైంది? దెబ్బలేం తగలలేదు కదా? లేదు బాబా. నీరసంగా ఉన్నప్పుడు బయటికెందుకు వచ్చావమ్మా? ఏంటి అమ్మాయి మెట్ల మీద నుంచి పడిపోతే కనీసం నీకు చీమ కుట్టినట్టు కూడా లేదా? పేపర్ చదువుకుంటూ కూర్చున్నావు. సమయానికి నేనే రాకపోతే అమ్మాయి పరిస్థితి ఏమై ఉండేది? ఏమై ఉండేది? ఏమై ఉండేది? మహా అయితే చచ్చి ఉండేది. మొగుడు వదిలేసిన ఆడది బ్రతికుండి మాత్రం ఎవరిని ఉద్ధరిస్తుందిలేండి. నీ నోట్లో నుంచి అలాంటి మాటలు ఎలా వస్తున్నాయి? ఈ రోజు భార్గవి జీవితం ఇలా తయారవటానికి కారణమేమో మన ప్రియే కదూ. సంతోషంగా సాగిపోతున్న భార్గవి జీవితంలో నిప్పులు పోసింది. ఇదంతా తెలిసినా ఇంకా జాలి కలగటం లేదు. జాలా? దీన్ని చూస్తుంటే చంపేయాలన్నంత కసి పుడుతోంది. ఇది ఇలా తయారవటానికి కారణం ప్రియ కాదండి. ప్రియ జీవితంతో ఇదే ఆడుకుంటోంది. దీనివల్లే సంతోషంగా పెళ్లి చేసుకుని వచ్చిన నా కూతురు అల్లుడు ఇంట్లో అడుగు పెట్టకుండా పోయారు. నా కూతురికి స్థానం లేని ఇంట్లో దీని బాగోగులు చూస్తానని ఎలా అనుకున్నాను? అది ఎలా పోతే నాకేంటి, ఏమైపోతే నాకేంటి? ఛీ, నువ్వు ఈ జన్మలో మారవే. నువ్వు భార్గవిని పట్టించుకోనంత మాత్రాన ప్రియని ఇంట్లోకి రాణిస్తాననుకుంటున్నావేమో. అది చేసిన పనికి దాన్ని క్షమించను. ఈ జన్మలో దాన్ని ఇంటి గడప తొక్కనివ్వను.
భార్గవి బాగోగులు ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. పదమ్మా. అబ్బా ఒకటే ఒళ్ళు నొప్పులక్క. ఫస్ట్ నైట్ కదక్క, తొందరగా మెలకు రాలేదు. ఒకటే మత్తుగా ఉంది. కొంచెం కాఫీ కలిపివ్వక్క. నీ మొహానికి కాఫీ కాదే, వేడివేడి గంజి పోస్తాన్రా. ఏంటక్క ఇంకా కోపం పోలేదా? ఒకే ఇంట్లో కాపురం చేయబోయేవాళ్ళం, కలిసిపోవాలి కానీ ఇలా కోపాలు పెంచుకుంటే ఎలా చెప్పు? ఏంటే చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు రాయబారానికి వస్తున్నావా? నువ్వు చేసిన నమ్మక ద్రోహాన్ని నేను అంత త్వరగా మర్చిపోతాననుకున్నావా? నేను చేసింది నమ్మక ద్రోహం అయితే మరి నువ్వు చేసింది అన్నేమంటారు? నేను చేసింది నమ్మక ద్రోహం అయితే మరి నువ్వు చేసింది అన్నేమంటారు? సూర్య భార్గవిని ప్రేమిస్తున్నాడని తెలిసి భార్గవిని తప్పించడం కోసం నన్ను పూర్తిగా వాడుకొని తర్వాత కరివేపాకును తీసిపారేసినట్టు తీసిపారేశావు. జరిగిందంతా నేను మర్చిపోయాననుకున్నావా? నువ్వేదో తెలివిగా నన్ను తప్పించాననుకున్నావు కానీ నా తెలివితేటల గురించి అంచనా వేయలేకపోయావు. వంటలు చేసుకునే నీకే ఇన్ని తెలివితేటలుంటే MBA చదివిన నాకెన్ని తెలివితేటలుండాలి? అప్పుడే ఆవేశపడితే లాభం లేదని టైం వచ్చే వరకు వెయిట్ చేశాను. చివరికి సూర్యని నా వాణ్ణి చేసుకున్నాను. అదే నువ్వు జీవితంలో చేసిన పెద్ద పొరపాటు. తెలిసి తెలిసి పులి నోట్లో తల పెట్టావు. నా చెల్లెల్ని తప్పించి ఇంటి కోడలిగా ఎవ్వరినీ అంగీకరించిందని తెలిసి కూడా కోడలిగా వచ్చి పెద్ద సాహసమే చేశావు. ఏయ్, భార్గవికి పట్టిన గతే నీకు పడుతుంది, చూస్తూ ఉండు. నీకంత సీన్ లేదక్కా. నువ్వేం చేసినా చూస్తూ పడుండడానికి నేనేం భార్గవిలాగా పిచ్చి మాలోకాన్ని కాదు. అయినా అమాయకురాలైన భార్గవినే నువ్వేం చేయలేక చివరికి నా సహాయం తీసుకున్నావు. భార్గవిని బయటికి పంపించింది నువ్వు కాదు, నేను. నాతో పెట్టుకున్నావనుకో, అవసరమైతే నిన్ను కూడా బయటికి పంపించేయగలను. ఏయ్, ఎంత పొగరే నీకు! నన్నే ఇంట్లోంచి బయటికి తరుముతావా? నీ పొగరనొచ్చి నిన్నింట్లోంచి బయటికి తరమకపోతే నా పేరు కాంచనే కాదు. అయితే పేరు మార్చుకోవడానికి రెడీగా ఉండు. నువ్వింకో 10 జన్మలెత్తినా నన్నేం చేయలేవు. నన్ను బయటికి పంపించాలంటే ఒకే ఒక్క మార్గం ఉందక్క. నా దగ్గరికి వచ్చి నన్ను ఐడియా అడిగావనుకో, సూపర్ ఐడియా ఇస్తాను. అప్పుడు నన్ను ఈజీగా బయటికి పంపించగలవు. నీకు భార్గవి వదిన అంటే చాలా ఇష్టమంట కదా? అన్ని పనులు నువ్వే చేసేదానివంట కదా? ఇప్పుడు భార్గవి ప్లేసు నాది. భార్గవిని చూసుకున్నంత బాగా నన్ను చూసుకోవాలి, సరేనా? వేడి వేడిగా ఒక కాఫీ కలుపుకురా. చూసావా దాని పొగరు? వచ్చి ఒకరోజు కూడా కాలేదు, అప్పుడే అజమాయిషి చేస్తోంది. నా ఇంట్లోంచి నన్నే బయటికి పంపించేస్తుందట. దీని పొగరు ఎలా అనగొట్టాలో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏముంది వదినా? అంతా నువ్వు చేసుకున్నదే. ఇప్పుడు నీతో పాటు మేము అనుభవిస్తున్నాం. ఇప్పటికైనా అర్థం చేసుకో వదినా, భార్గవి వదిన ఎంత మంచిదో. ఏంటి రాజేంద్ర,
అర్జెంటుగా రమ్మని ఫోన్ చేస్తే ఊర్లో ఉన్న పనులన్నీ పక్కన పెట్టి వచ్చాను. తీరా వచ్చాక అలా ఉలక్కుండా పలక్కుండా నిలబడిపోయావు. అసలు ఏం జరిగింది చెప్పు రాజేంద్ర. ఏం చెప్పమంటావు అన్నయ్య? నీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. జీవితంలో ఎవరినైతే నమ్మకూడదనుకున్నానో వాడినే నమ్మి ఆస్తంతా వాడి చేతిలో పెట్టేశాను. ఏమిటి? అవునన్నయ్య, నువ్వు ఆ రోజు గాయత్రిని ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టినప్పుడు నా కూతురు నా ఇంటికి వచ్చింది కదా అని చాలా సంతోషించాను. నా అల్లుడు కూడా మారిపోయాడు కదా అని ఎంతో సంతోషించాను. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలబడలేదన్నయ్య. అంటే అంటే ఏముందన్నయ్య, వాడు మారలేదన్నయ్య. మారినట్లు నటించాడు, ఆస్తి కోసం మారినట్లు నటించాడు. నేనది నిజమేనని నమ్మి గాయత్రికి చెందాల్సిన ఆస్తినంతా వాడి చేతిలో పెట్టేశాను. ఎంత పని చేశావు రాజేంద్ర? తప్పు చేశానన్నయ్య, పెద్ద తప్పే చేశాను. తర్వాత వాడెవరితోటో ఫోన్లో మాట్లాడుతుండగా విన్నాను. అప్పుడు తెలిసింది నాకు వాడి చేతిలో మోసపోయానని. నాకు ఆస్తి పోయినందుకు బాధగా లేదన్నయ్య, కాని అదే ఆ అమాయకురాలు. దాన్నేం చేస్తాడోనని, కనీసం మందలిస్తే బాగుపడతాడేమోనని మందలించానన్నయ్య. చిన్న విషయంలో మందలించానని కన్న కూతురు కంటే తన్ని ఎక్కువగా చూసుకున్నానే, ఇంత ఆప్యాయతగా చూసుకున్నా నన్నే కాదని ఆ దుర్మార్గుడి కోసం వెళ్ళిపోయిందన్నయ్య, వెళ్ళిపోయింది. బాధపడకు రాజేంద్ర, వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుంటాను. ఈ సహాయం చేసి పెట్టన్నయ్య. అదా చూస్తే అమాయకురాలు, వాడు పచ్చి మోసగాడు. దాన్నేం చేస్తాడో ఏమో, నాకు చాలా భయంగా ఉందన్నయ్య. నువ్వెలాగైనా ఈ సహాయం చెయ్యాలన్నయ్య. బాధపడకు రాజేంద్ర, గాయత్రి నా బిడ్డ లాంటిది కదా. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుంటాను, తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నువ్వేం భయపడదు, భగవంతుడు మనకు మంచే చేస్తాడు. మీరు చెప్పింది కరెక్టే లాయర్ గారు, మీరు చెప్పినట్లే చేద్దాం. అయినా ఇది మరీ దారుణం. సూర్య కేవలం విడాకుల నోటీస్ మాత్రమే పంపించాడు. ఇంకా విడాకులు మంజూరు కాకుండానే ఇంకో పెళ్లి చేసుకోవటం చట్టరీత్యా నేరం. వాణ్ణి ఊరికినే వదిలిపెట్టకూడదు. అదేంటి రాజేంద్ర గారు, ఆయన పెళ్లి చేసుకుంది మీ అమ్మాయినే కదా? సూర్య ఇప్పుడు పెళ్లి చేసుకుంది మా అమ్మాయినే, కానీ వదిలించుకోవాలనుకుంటుంది కూడా మా అమ్మాయినే. చూడండి, మనం అనుకున్నట్లుగా తిరిగి వెంటనే అతనికి నోటీస్ పంపించండి. ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే నేనొచ్చి ఫుల్ఫిల్ చేస్తాను. అబ్బబ్బా ప్రియా, అయ్యిందా? టైం అవుతుంది, త్వరగా రా. అయిపోయిందండి, వచ్చేస్తున్నాను. జస్ట్ 2 minutes. సరే సరే, నేను కార్ తీస్తాను, నువ్వు త్వరగా వచ్చేయి. అలాగేనండి. హలో. ఈ ఇంట్లో మనుషులు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. కొత్తగా ఒక ఇంటికి కాపురానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి పద్ధతులేంటో తెలుసుకుని ప్రవర్తించాలి. టిప్పుటాపుగా బయలుదేరి మొగుడుతో తిప్పుకుంటూ వెళ్తే దీనికి దీని మొగుడికి వండి వడ్డించడానికి ఇంట్లో పని మనుషులు ఎవరన్నా ఉన్నారనుకుంటుందేమో. ఏంటక్క, ఏదన్నా అనాలనుకుంటే నన్ను డైరెక్ట్గా అనొచ్చుగా. కుర్చీలతో బల్లలతో మాట్లాడటం ఎందుకు? నాతో డైరెక్ట్గా మాట్లాడాలంటే భయమా? నిన్నగాక మొన్నొచ్చిన దానివి, నీతో మాట్లాడడానికి నాకెందుకే భయం? అవును, ఎక్కడికి తెగ సింగారించుకుని బయలుదేరావు? నీ మొగుడుతో కలిసి రోడ్ల మీద తిరిగి ఏ 10ంటికో ఇంటికొస్తే నీకు వండి వడ్డించటానికి ఇక్కడెవ్వరూ సిద్ధంగా లేరు. మర్యాదగా ఇంటి పట్టునే ఉండి వంట చెయ్యి. వంట నేనా? పెద్ద జోకేసావక్క. మనకి తినడం తప్పించి వండడం తెలీదు. అసలు మా ఇంట్లో
కనీసం తిన్న ప్లేట్ కూడా తీసే అలవాటు నాకు లేదు. అలాంటిది నేను వంట చేయడమా? నువ్వేం చేసినా చెల్లడానికి ఇది నీ పుట్టిల్లేం కాదు, అత్తారిల్లు. ఇక్కడ నీకిష్టం వచ్చినట్టు కాదు, నేను చెప్పినట్టు నడుచుకోవాలి. ఇది అత్తారిల్లే కావచ్చు, కానీ నువ్వు మాత్రం నా అత్తవి కాదు. నాలాగే ఇంటికి కోడలివి. నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. అనవసరమైన పెత్తనాలు మాని నీ లిమిట్స్లో నువ్వుండు. అయినా నాకు నా మొగుడికి వండి పెట్టడం అంత కష్టంగా ఉంటే నీకు నీ మొగుడికి వండుకొని తిను. మేం బయట తినొస్తాం, లేకపోతే రోజు హోటల్ నుంచి పార్సిల్ తెప్పించుకుంటాం. కాంచనా, ఏంటి గొడవ? ఏమైంది? గొడవేం లేదు బావగారు. అక్కేమో నన్ను వంట చేయమంటుంది. నాకు రాదంటే ఊరుకోవడం లేదు. రాని వంట నేను ఎలా చేయగలను బావగారు? నేనెంత గొప్పింట్లో పెరిగానో మీకు తెలుసు కదా. ఇంట్లో బోల్డెంతమంది పనివాళ్ళు. వంట చేసే అవకాశం, చేయాల్సిన అవసరం రెండూ నాకు లేవు. ఇప్పుడు సడన్గా వంట చేయమంటే ఎలా? ఏంటే నువ్వేదో పెద్ద గొప్పింటి నుంచి వచ్చినట్టు మాట్లాడతావు? మాటకొస్తే నేను నీకన్నా పెద్దింటి నుంచి వచ్చిన దాన్ని. నీ గొప్పలు నా దగ్గర పనిచేయవు. ముందు వెళ్ళి మర్యాదగా వంట చెయ్యి. తనకు వంట రాదని చెప్తుంది కదా, ఎందుకు బలవంతం చేస్తావు? అయినా చదువుకున్న పిల్లని వంట చేయమంటావేంటి? ఏ చదువుకుంటే వంట చేయకూడదని రూల్ ఎక్కడైనా ఉందా? చదువుకుంది కదా అనేసి పెళ్లి చేసుకోవడం మానేసిందా, లేదా చదువుకుంది కదా అని మొగుడుతో కాపురం చేయడం మానేసిందా? అన్నీ చేతనైన దానికి వంట మాత్రం చేత కాదంటే ఎలా నమ్మమంటారు? నువ్వు చాలా మూర్ఖంగా వాదిస్తున్నావు కాంచనా. పెళ్ళి 4 రోజులు కూడా కాలేదు, వాడు అలా సరదా బయటికి వెళ్తుంటే పేచి పెట్టడం ఏం బాగలేదు. ప్రియా, సూర్య బయట వెయిట్ చేస్తున్నట్టున్నాడు. దీని మాటలేమీ పట్టించుకోకుండా నువ్వు వెళ్ళు. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి మా ఇల్లు బొమ్మరిల్లు, అందాల హరివిల్లు, మా ఇల్లు బొమ్మరిల్లు.